పూర్వకాలంలో సంగీతంతో రోగాలను నయం చేసేవారని ఎప్పుడైనా విన్నారా? నిజానికి సంగీతంలో ఉండే ఫ్రీక్వెన్సీతో మన శరీరంలో ఉండే కొన్ని సమస్యలను నయం చేసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఒకవేళ మీకు నిద్ర పట్టడం కష్టంగా ఉంటే 3 Hz ఫ్రీక్వెన్సీ ఉన్న సంగీతం వినండి, వెంటనే నిద్ర పట్టడం మొదలవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కంగారులో ఉండి యాంగ్జైటీ ఫీల్ అవుతుంటే 432 Hz ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ వినండి. ఇది మెల్లగా మీ ఆలోచనలను శాంతపరిచి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మీరు బరువు తగ్గాలి అనుకుంటే 280 Hz ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ వినండి. ఇది బాడీలో మెటబాలిజం మీద దృష్టి పెట్టి అనవసరమైన కొవ్వుని కరిగిస్తుందట. మీరు ఒంట్లో బాలేదని ఫీల్ అవుతుంటే 520 Hz ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ వినండి. ఇది మిమ్మల్ని తొందరగా కోలుకునేలా చేస్తుంది. మీకు శరీరంలో ఎక్కడైనా నొప్పులుంటే 174 Hz ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ వినండి. ఈ మ్యూజిక్ మీకు పెయిన్ కిల్లర్లా పనిచేస్తుందట. ఒకవేళ మీకు నీరసంగా ఉంది అనిపిస్తే 470 Hz ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ వినండి. ఇది మీ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఇదంతా బానే చెప్పావు, ఈ ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ మాకు ఎక్కడ దొరుకుతుంది అంటారా? అన్ని యూట్యూబ్ లో కూడా ఉంటాయి. మీరు ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్న మ్యూజిక్ వినాలి అనుకుంటున్నారో సెర్చ్ చేస్తే చాలు. మరి ఇంత మంచి విషయం చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేను మీ జాను.